తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. ఇప్పుడు మేడ్చల్ బరిలో ఎవరు దిగబోతున్నారు అనేది ఒక సెన్సేషనల్ వార్తలాగా మారిపోయింది. ఎందుకంటే మేడ్చల్ నుంచి ఆల్రెడీ మనకందరికి తెలుసు మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే మల్లారెడ్డిని ఢీకొట్టేది ఎవరు అన్న చర్చ జరిగినప్పుడు మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు అండ్ బీజేపీ నుంచి ఎవరు అన్న టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు ఉంటే స్ట్రాంగ్ గా మల్లారెడ్డిని ఢీకొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అన్న వార్తలు ఇప్పుడైతే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈటెల రాజేందర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈటెల జమున మేబీ మేడ్చల్ నుంచి కంటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈటెల జమున పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది అనేది గమనించినప్పుడు మాత్రం అక్కడ మల్లారెడ్డిని ఢీకొట్టేది ఎవరు, బీజేపీ నుంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరు ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచన చేసినప్పుడు మాత్రం ఈటెల జమున, మనందరికీ తెలిసిందే ఈటెల రాజేందర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసారో అప్పుడు చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. అంతకంటే ముందు కూడా చాలా ఎలక్షన్స్లో ఆమె కూడా క్యాంపెయిన్ చేశారు. ఆమెకు కూడా కొంత రాజకీయంగా అవగాహన ఉంది కాబట్టి ఈటెల జమున అయితే చాలా బాగుంటుంది. బీజేపీ అయితే ఒక ప్రపోజల్ పెట్టింది, ఈటెల జమునని మేడ్చల్ నుంచి బరిలోకి దింపితే పక్కాగా మల్లారెడ్డిని ఢీకొట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేది కూడా ఒక వార్త వినిపిస్తోంది. ఇంకో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే మేడ్చల్ నుంచి కాంగ్రెస్ మద్దతు కోరాడు. ఎవరు అని అంటే తీన్మార్ మల్లన్న మద్దతు కోరిన సిట్యుయేషన్. మేడ్చల్ నుంచి నేను బరిలోకి దిగబోతున్నాను అని ఆల్రెడీ ఆయన ఛానల్ ద్వారా చెప్పుకున్నటువంటి సిట్యుయేషన్. మేడ్చల్ నుంచి ఒకవేళ కాంగ్రెస్ నిజంగానే మద్దతు పలికితే తీన్మార్ మల్లన్న ఉండబోతున్నారు. బీజేపీ నుంచి అయితే ఈటెల జమున ఉండబోతోంది అండ్ మల్లారెడ్డి. సో ఈ మూడు పార్టీలు బరిలో ఉంటే మాత్రం స్ట్రాంగ్ అండ్ క్యాండిడేట్స్ ఉండబోతున్నారు. సో మేడ్చల్లో ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతోంది. ఎందుకంటే మేడ్చల్లో మొత్తం నా హవానే ఉండబోతోంది అని మల్లారెడ్డి పదే చెప్తున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ కావచ్చు, లేదంటే ఎప్పటి నుంచో మేడ్చల్ ఇలాకాలోనే మల్లారెడ్డి ఇలాకా అని పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి మేడ్చల్లో స్ట్రాంగ్ అండ్ పర్సన్ ఎవరు, మేడ్చల్లో ఒకవేళ మల్లారెడ్డిని ఢీకొట్టాలంటే ఎట్లాంటి స్ట్రాంగ్ అండ్ పర్సన్ మనము అక్కడి నుంచి పెట్టాలి అని బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒక రకంగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో ఆయన అనుచరుడు మేడ్చల్ నుంచి ఆయనకు కూడా టికెట్ ఆశించిన సిట్యుయేషన్. అంటే నక్క ప్రభాకర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేడ్చల్ నుంచి ఆయన బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ తీన్మార్ మల్లన్న నేను కాంగ్రెస్ మద్దతు కోరుతున్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరిని నిలబెట్టకుండా కాంగ్రెస్ నాకు మద్దతు తెలిపితే బాగుంటుంది అని డైరెక్ట్గా రాహుల్ గాంధీని అడిగినటువంటి సిచ్యువేషన్. సో నిజంగానే ఆయనకు ఒక ప్రామిస్ వచ్చిందా, కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో నిల్చోకుండా ఆయన చూడబోతున్నారా, ఇట్లాంటి టాక్ నడుస్తోంది. సో వీళ్ళిద్దరిని ఢీకొట్టాలంటే బీజేపీ నుంచి ఇంకో స్ట్రాంగ్ అండ్ క్యాండిడేట్ కావాలి. కాబట్టి ఈటెల జమున బరిలోకి దిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఒకవేళ వీళ్ళు ముగ్గురే ఒకవేళ బరిలోకి దిగితే మాత్రం నిజంగానే మేడ్చల్లో ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ జరగబోతోంది. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ లాగా ఉండబోతోంది. ఒకవైపు మల్లారెడ్డి, ఇంకోవైపు తీన్మార్ మల్లన్న అండ్ ఇంకోవైపు ఈటెల జమున. సో అందరి చూపు ఇప్పుడు మేడ్చల్ వైపు పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు మల్కాజ్గిరికి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు మాత్రం క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫైట్ మేడ్చల్లో ఉండబోతోంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగానే నేను చెప్పినటువంటి ఈ ముగ్గురే కంటెస్ట్లో ఉంటే మాత్రం ఎవరు పై చేయి సాధించబోతున్నారు, ఎవరు ఎట్లాంటి ప్రచారం చేయబోతున్నారు, ప్రజలు ఎవరిని కోరుకోబోతున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. కానీ ఈటెల జమున ఒకవేళ నిజంగానే మేడ్చల్ నుంచి బరిలోకి దిగబోతే మాత్రం డెఫినెట్లీ ఒక ఇంట్రెస్ట్ కంటెస్ట్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి.